పన్నీర్ టిక్కా అంట. అల్ఫా, ఇది అల్ఫాహం కాదుగా, ఒడిసేయో ఇడిసేయో ఏదో ఉంది సినిమా. ఎంత అందమైన సైకిల్ ఉంటే అంత అందమైన అమ్మాయి. నీకు ఎలా అనిపిస్తా? చాలా తొందరగా వచ్చిందిరా, 10 నిమిషాలు పెట్టింది. ఎంత ఆశ పెట్టుకుని వచ్చాను కదా. ఎంత బాగుంది. మళ్ళీ మనల్ని తిడతారు కింద కామెంట్లో, నువ్వు డబ్బులు తీసుకుని చెప్పావు అని చెప్పేసి. ఒరిస్సా లెనిన్ షర్ట్ వేసుకుని వెళ్ళాలి, లెనిన్ షర్ట్ వేసుకుని వెళ్ళాలి. లెనిన్ కి నుంచి గెంటేసిందంట షాఫీ అని, దానికి ఏలు ఇరిగిపోయింది. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మేము ఒక సినిమాకి వెళ్తున్నాం. ఆ సినిమా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్న సినిమా ద ఒడిసే. అంతేనా, ఒడిసేయో ఇడిసేయో ఏదో ఉంది సినిమా. ఆ సినిమాకి వెళ్తున్నాం. అసలు మామూలు సినిమా కాదు. ఆ సినిమా తీయడానికి ప్రమోషన్లకి 3200 కోట్లు ఖర్చు పెట్టారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి రాజమౌళి, మనకి తెలుగులో మన ఇండియాకి ఎలాగో అలాగా క్రిస్టోఫర్ నోలన్ అని చాలా పెద్ద డైరెక్టర్. చాలా మీ అందరికి తెలిసే ఉంటది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలా పెద్ద డైరెక్టర్. ఏంటి ద డార్క్ నైట్, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, నెక్స్ట్ రీసెంట్ గా వచ్చిన సినిమా ఏంటిది ఓపెన్ హైమర్, దానికైతే ఆస్కార్ అవార్డు వచ్చింది. అసలు ఇలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ సినిమా అనమాట ఇది. ఓపెన్ హైమర్ రిలీజ్ అయిన తర్వాత 3 సంవత్సరాలకు వస్తుంది ఈ సినిమా. ఆ సినిమాకి వెళ్తున్నాం, భీమవరంలో బుక్ చేసుకున్నాం. ప్రస్తుతానికి చాలా టైం ఉంది, 2:30కి మనకు షో. ఈ లోపు షాప్ దగ్గరికి వెళ్తున్నా. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. మా స్టాఫ్ ఒక అమ్మాయి సైకిల్ కొనుక్కుంది. ఎంత క్యూట్ గా ఉందో చూడండి సైకిల్. నేను స్కూల్లో చదివే టైంలో మా క్లాస్లో అమ్మాయిలు ఇలాగే తెచ్చుకుని ఇక్కడ బుక్స్ పెట్టుకుని సైకిల్ మీద వచ్చేవారు. ఇప్పుడేమో చిన్న చిన్న పిల్లలు కూడా ఈవీ బళ్ళు అని, ఆ బళ్ళు అని, ఈ బళ్ళు అని వాడేస్తున్నారు. అప్పట్లో అండి ఈ సైకిల్లే. మళ్ళీ ఈ సైకిల్ వాడి చైన్లు ఊడిపోయి చైన్లు పెట్టుకోవడం, సీటు ఊడిపోయేది. సీటు ఊడిపోతే మళ్ళీ దారిలో ఆగి మళ్ళీ సీట్ వచ్చి పెట్టుకోవడం. ఈ స్టాండ్ దగ్గర బ్యాగ్ పెట్టుకుని స్టాండ్ వేసుకోవడం మామూలుగా ఉండేది కదా అప్పట్లో. ఈ సైకిల్ మీద ఎవరాలు. ఎంత అందమైన సైకిల్ ఉంటే అంత అందమైన అమ్మాయి. షాప్ నుంచి ఇంటికి వచ్చేసా. ఈ రోజు మా ఇంట్లో కూరలు చారు, రైస్, బంగాళదుంప ఫ్రై, పప్పు మునగాకు తినండి గైస్, చాలా మంచిది హెల్త్ కి. ఇవేంటి పైనాపిల్. అంతే. మూవీకి స్టార్ట్ అయ్యాము. టైం వచ్చేసరికి 2:29కి వెళ్తామంట. మాదేమో 2:30కి షో. 1 నిమిషం ముందు వెళ్తామో వెళ్ళమో తెలియదు. ఇదేంట్రా డ్రోన్స్ ఏదో పెట్టారు. ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఎప్పటి నుంచో ఉన్నది. ఈ డ్రోన్స్ అంటే ఇవేంటి కొంప తీసి పొలాల్లో డెవలప్మెంట్స్ ఆఫ్ టెక్నాలజీ అలా పెరగాలి. టెక్నాలజీ దానివల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్లు ఉన్నాయరా. అడ్వాంటేజ్ వచ్చేసరికి త్వరగా పని అయిపోయిద్ది, ఎవరి మీద డిపెండ్ అవసరం లేదు. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి చాలా మంది పని కోల్పోతారు. అదే పని 10 మంది చేస్తారు. 200, 300, 400, 10 మంది వాళ్ళ కుటుంబాలు ఏదో ఖర్చుకి వెళ్ళిపోద్ది. కానీ ఇలా ఉన్నాం, ఎలా ఆలోచించాలో తెలియదు. కానీ డెవలప్మెంట్ అవ్వాలి, దేశం అయితే డెవలప్మెంట్ అవ్వాలి. ఆన్ ద వేలో ఉన్నాం. మాది ఎప్పుడు బిజీగానే ఉంటుంది ఈ రోడ్డు. చాలా రోజులు అయిపోతుంది. అమ్మయ్య లక్కీగా మనకి గేట్ కూడా పడలేదు, వెళ్ళిపోతాం. మా భీమవరం మల్టీప్లెక్స్ పార్కింగ్ కింద అలాగా కార్ వాషింగ్ ఉంటది. కార్ వాష్ కి ఇచ్చేసాం. ఇప్పుడు సినిమాకి వెళ్ళిపోతాం. దాదా టైం అయిపోయింది రా. వచ్చాం సినిమా హాల్కి. మంది స్క్రీన్ నెంబర్ 1 స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడే సినిమా చూసి బయటకు వచ్చాం. నీకు ఎలా అనిపిస్తా? అరే ఆ సినిమాలు అలాగే సినిమా మాత్రం మాట్లాడదాం ఎలా ఉందో. ఇప్పుడే సినిమా చూసి బయటకు వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ పునుగులు ఫేమస్ అని విన్నాం. అన్నయ్య చెప్పారు. అన్న అయ్యప్ప టిఫిన్ సెంటర్ అంట. పునుగులు తిందాం, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అన్న 2 చెప్పేశారా అన్న? ఒకటే కష్టం అన్న.
ఓ నిజంగా చాలా భలే ఉన్నాయి, మెత్తగా దూదుల్లా ఉన్నాయి. అల్లం చట్నీ బాగుంటుంది. చాలా బాగుంది. మూవీ అయిపోయిన తర్వాత సెలూన్కి వచ్చాను. కొంచెం గడ్డ మీద పెరిగింది, అది చూపించి కొంచెం లైట్ కటింగ్ చేపిద్దామని. ఎందుకంటే రేపు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ కాకినాడ వెళ్తున్నాం. మా అక్క దుబాయ్ నుంచి వచ్చింది, తెలుసు కదా, అయాన్ గాడు దుబాయ్ అక్క వాళ్ళు వచ్చారనమాట ఇండియా. వాళ్ళని కలవడానికి వెళ్తున్నాం, అందుకని కొంచెం నీట్గా వెళ్దామని వచ్చాను. అమ్మా ఇప్పుడే ట్రిమ్ చేయించుకుని లైట్ గా ఫేషియల్ చేయించుకుని వచ్చాను. ఇటు చూడండి లైట్లు వేసుకుని కూర్చుంటున్నాడు. అసలు ఈయన ఏం చేయాలి? లైట్లు కట్టలేవా? సొల్లులో పడిపోయి బానా నమస్తానా స్వరూపనా చాలా రోజుల తర్వాత స్వరూప్ గడి కనబడుతున్నాడు మన కారులో. మధ్యాహ్నం మంచి ఫుడ్ తిన్నాం కాబట్టి సాయంత్రం చెడగొట్టేసుకోవాల్సి వస్తుంది, అందుకనే బార్ఖాస్కి వచ్చాం. స్వరూప్ చికెన్, ఫిష్, ప్రాన్స్, ఆల్ మిక్సా, వెజ్. రే ఒక్క లైఫ్ లో ఒక్కసారన్నా మనతో పాటు కలిసి నాన్ వెజ్ తింటాడేమో అనుకుంటున్నాడు రవలి. ఆడు తినేది వారం 2 రోజులు తింటున్నట్టున్నాడు. ఆ 2 రోజులు ఎక్కడరా ప్లాన్ చేసుకుని రావాలి. ఎప్పుడు ప్లాన్ చేసిన రోజులు మార్చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మా మంది తినాలనిపించింది. జాండీస్ అయిపోయింది, జాండీస్ అయిపోయి కొత్త సెషన్ లో కానీ ఈరోజు తిండవు. వెజ్ చెప్పనా నీకు? మేమైతే ఏదో ఒకటి తింటాం. మా భీమవరంలో ఇంకా ఉందా మంది? ఇది ఒకటేనా? కానీ నాకు ఎందుకు ఎప్పుడు ఇక్కడికే వస్తాను నేను. పన్నీర్ టిక్కా అంట. స్వరూప్ బాయ్ ట్రై చేయి బాయ్. డైట్ రా. అమ్మో ఎలా ఉందండి? రే భలే ఉంది కానీ భలే కట్ అయింది. నువ్వు తినవా బలి? ఇది తినవేంటి? వెజ్ తినవేంటి? స్వరూప్ బాయ్ నువ్వు ఇక్కడ పెట్టుకుని ట్రై చేసి వదిలే, ఎక్కడ పెట్టుకోవాలి, నేనే వెళ్తాను. ఏం చెప్పావాలి నువ్వు? అల్ఫా? ఇది అల్ఫాహం కాదుగా, ఇది అల్ఫాహం. మరి ఒకటే పీస్ ఉందంట. ఏది అల్ఫాహం? ఇది అల్ఫాహం, ఇది తందూరి, ఇది బార్బిక్యూ. మొక్క ఇది ఒకటే ఉంది, వేసి ఇచ్చామంటారు అన్నారు. వేసి ఇచ్చాను, త్వరగా ఇచ్చాను. చాలా తొందరగా వచ్చేసిందిరా. 30 నిమిషాలు పట్టింది. ఇక్కడ రైస్ బాగుంది లాస్ట్ టైం తిన్నప్పుడు, మరి ఇప్పుడు ఎలా ఉందో? రే లాస్ట్ టైం చాలా బాగుంది కదా. ఏంటో ఎలా ఉంది ఈసారి దెబ్బేసింది. లాస్ట్ టైం చాలా బాగుంది కానీ అసలు ఇది మందిలాగే లేదు. ఎంత ఆశ పెట్టుకుని వచ్చాను కదా, మందిలాగే లేదు. రైస్ కూడా ఎక్కువ ఉడిపోయినట్టుంది. ఏదో చూడు దెబ్బేసింది. పీస్ చూద్దాం, పీస్ అయినా బాగుంది. తిని చూడు, నువ్వే తిని చూడు. బార్బెక్యూ పీస్ టేస్ట్ చూద్దాం. ఓకేరా, ఇది బాగానే ఉంది. అల్పాహం చిన్న దెబ్బ, రైస్ పెద్ద దెబ్బ, తందూరి బాగుంది. లాస్ట్ టైం చాలా బాగుంది టేస్ట్, కానీ ఈసారి దెబ్బ వేసింది. ఇది ఇలాగే అవద్దు వలి. ఎందుకంటే ఏముంది, నాకు తెలిసి చెఫ్ హాలిడే పెట్టడమో, అసిస్టెంట్ చెఫ్ వేసేయడమో ఏదో జరుగు ఉంటది. మనం అప్పుడు బాగుందంటాం, మన సబ్స్క్రైబర్ ఎవరైనా వెళ్ళి తినడానికి వెళ్తాడు, ఇదిగో ఇలా జరుగుద్ది, మళ్ళీ మనల్ని తిడతారు కింద కామెంట్లో, నువ్వు డబ్బులు తీసుకుని చెప్పావు అని చెప్పేసి. ఇప్పుడు బిల్లు కూడా కట్టి తింటాం మనం. వాళ్ళకి అది అర్థం కాదు. అందరు ఫుడ్ బ్లాగర్లతో మనల్ని కంపేర్ చేస్తారు. పీస్ కూడా దెబ్బేసింది రావాలి. క్యారెట్ ఎంత బాగుంది. క్యారెట్ తినచ్చురా నువ్వు, వెజ్జే. మంచి పని చేస్తాడు పన్నీరు తిని. చాలా బాగుంది పన్నీరు. పన్నీర్ బాగుంది వీటికన్నా. తినేసి బయలుదేరాము. ప్రతిసారి బాగుంటది కానీ ఈసారి ఎందుకో బిర్యానీ దెబ్బేసింది. ఇప్పుడే ఇంటికి వచ్చాము. అమ్మో ఫుల్ నీరసం వచ్చింది. ఏవే పడుకోవా? పడుకోదు, అసలు పడుకోదు. టైగర్ మాయ, టైగర్ మాయ, టైగర్ మాయ అంటది. ఏముందో టైగర్ మాయ దగ్గర అర్థం కాదు. ఏమ్మా ఉన్నప్పుడు ఎందుకు పడుకోవాలా నువ్వు? తల్లి బంగారు తల్లి. సినిమా ఎలా ఉంది? సినిమా బాగుంది కానీ మా అతీఫ్ బాయ్ ఐఫోన్ కొన్నాడు. ఇప్పుడు నేను తెగ సంపాదించేస్తాను అనుకుంటా. ఈఎంఐ మీదే కొన్నాడు, కానీ ఈఎంఐ మీద కొనాలన్న ధైర్యం ఇచ్చింది మాత్రం మీరే. మా ఓడిని మంచిగా ఇన్స్టాగ్రామ్ లో సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే SKN క్లాత్ స్టోర్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో. ఈ మధ్యన యూట్యూబ్ లో కూడా వీడియోలు పెడుతున్నాడు. మెల్లగా కూడా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మెల్లగా యూట్యూబర్ అయిపోయేలా ఉన్నాడు వీడు. వీడియో పెట్టాడు. రేపు ఎల్లుండి ఇంకా ఆఫియా షాఫియాలతో వీడియోలు చేసేస్తాడు వీడు. పొద్దునే వీడియో చేయమ్మా. మామ ఎలా చేస్తాడు సేమ్ అలాగే చెప్పాలి. ఓకేనా? చెప్తావా? ఏం చెప్తావమ్మా? అబ్బు ఏం చెప్పమంటే చెప్తాను. దోమలు. సినిమా బాగుంది రతీఫ్, ఇంగ్లీష్ సినిమా. కానీ నీకు నిద్ర వచ్చేది. నిద్ర నువ్వు ఓపిక పట్టి చూస్తే నచ్చుద్ది. సినిమా పేరు ఏంట్రా మళ్ళీ సినిమా పేరు మర్చిపోయి. ఒడిసీ అని. ఏమో ఒరిస్సా అన్నాడేమో అనుకున్నాను నేను.
ఎందుకయ్యా దాని బదులు లెనిన్కి వెళ్ళొచ్చు కదా. లెనిన్ షర్ట్ వేసుకుని వెళ్ళాలి లెనిన్ షర్ట్ వేసుకుని వెళ్ళాలి లెనిన్కి. చాలా బాగుందంట అసలు. లెనిన్కి వెళ్తాను కానీ క్రిస్టోఫర్ నోలన్ తెలుసా నీకు? అడవడం ఇప్పటిదాకా చూడలేదురా. నువ్వు ఏదో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అవి పెడతావు కదా. ఇన్స్టెంట్ ఆడు కదా ఆయన. ఒరే ఆడు గీడు అనక తిడతారు కామెంట్ లో. తెలియదు కదా ఇంగ్లీష్. అక్కడెక్కడో హాలీవుడ్ ఆడికి ఏం తెలుస్తుంది. ఆయనకి ఫ్రాన్స్ ఉంటారు. ఫ్రాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ తిడతారు నిన్ను మళ్ళీ కింద. క్రిస్టోఫర్ నోలన్ అని పెద్ద డైరెక్టర్ రా. ఓకే. సినిమాకి ఎంత బడ్జెట్ అయింది తెలుసా? సినిమాకి 3200 కోట్లు అయింది. కలెక్షన్లు అంతా నాకు నమ్మకం లేదు. 3200 కోట్లు కలెక్షన్. ఆ డైరెక్టర్ పెద్ద పెద్ద సినిమాలు తీసాడు. ఓపెన్ హైమర్ అని ఎప్పుడైనా విన్నావా? మాకు తెలుగు తెలియదు. అది సినిమా పేరు రా. సినిమా పేరా? పెద్ద పెద్ద సినిమాలు తీసాడు. పేడ తొక్కేసాను రా. మంచిదే పేడ తొక్కితే. యాంటీబయాటిక్ బయట పేడ వేసిన పేడ తొక్కినా చాలా మంచిది. నిజమరా? ఏం జరిగిద్దిరా? దోమలు వస్తాయి బాగా. ఏంటి రాత్రి మాటలు? ఆయన డాన్స్ చేస్తుంది. కాలుతుంది కదే. నుంచి గెంటేసిందంట షాఫీ అని. దానికి ఏలు ఇరిగిపోయింది. మొత్తం ఏలంతా వాసిపోయింది. గెంటేసింది అంతే మంచం మీద నుంచి. గెంటావా? షాఫీ అని గెంటావా నువ్వు? అదే పడిపోయిందంటరా. అబద్ధాలు చెప్తాను. నిజంగా చెయ్యి వాసిందా? వాసిపోయింది మొత్తం. పడుకుని పోయిందా? పడిపోయింది ఎదరికి. పడుకుని పోయిందా? పడుకోలే లేసా ఉంది. పాపం ఇదేం పడేలేదంటారా? పడేలేదు అనజంగా. నువ్వు పడేలేదంటరా పాపం. పడేసేనని చెప్తే 2 పీకుతామని తెలుసు దానికి. తెలియదు పాపం. మొత్తానికి ఇంటికి రీచ్ అయిపోయాం. సినిమా అయితే బాగుంది, చూడండి. అదేంటంటే ఈ స్టోరీకి ముందు ఇంకో స్టోరీ ఉంటది అనమాట. ఒక వార్కి వెళ్తారు. ఆ వార్ అయిపోయిన తర్వాత ఇంటికి ఎలా వస్తారు, ఏంటి కథ అనేది స్టోరీ అనమాట. చూడండి, చాలా బాగుంటది. నేను ఏ రివ్యూ ఇచ్చినా స్పాయిలర్స్ అంటారు. అందుకని నేను రివ్యూ ఏమి ఇవ్వట్లేదు. నాకు పర్సనల్ గా అయితే మూవీ నచ్చింది. రికార్డుల మీద రికార్డులు వస్తాయి అనుకుంటున్నాను. చాలా ఆస్కర్లు కూడా వచ్చిన ఆశ్చర్యపడవసరం లేదు. ఈ బ్లాగ్ అయితే ఇంతేమయ్యా. ఎందుకంటే పొద్దున్నే లేచి మళ్ళీ మేము కాకినాడ స్టార్ట్ అవ్వాలి. దుబాయ్ నుంచి మక్కాలు వచ్చారు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.